హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిజమ్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఈవీఎస్కి సంబంధించిన పెడగాగి నుంచి వచ్చే క్వశ్చన్స్ని కొన్ని తెలుసుకుందాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్సీఎఫ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఏంటో అండ్ కానిది ఏంటో తెలుసుకోండి. చూడండి, ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఈవీఎస్ ఎట్ ప్రైమరీ లెవెల్ యాజ్ పర్ ఎన్సీఎఫ్ 2005. ఎన్సీఎఫ్ 2005కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్లో ప్రైమరీ లెవెల్కి వచ్చేసరికి ఈవీఎస్లో పొందుపరచబడిన ఆబ్జెక్టివ్ కానిది ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, టు నర్చర్ ద క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ద చైల్డ్ పర్టికులర్లీ ఇన్ రిలేషన్ టు ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. రైట్, ఎందుకంటే మనం ఒక పిల్లవాని యొక్క క్రియేటివిటీ అనేది న్యాచురల్ ఎన్విరాన్మెంట్తో పాటు ఇంప్రూవ్ చేయొచ్చు. ఎన్సీఎఫ్కి సంబంధించి ఈ ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. ఆప్షన్ బి, టు ఎంగేజ్ ద చైల్డ్ ఇన్ ఎక్స్పిరేటరీ అండ్ హ్యాండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ టు ఎక్వైర్ బేసిక్ కాగ్నిటివ్ అండ్ సైకోమోటార్ స్కిల్స్ త్రూ అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అంటే చేస్తూ నేర్చుకోవడం. యాక్టివిటీస్ అనేవి చేయడం వల్ల పిల్లలకి త్వరగా అర్థమవుతుంది. వాళ్ళ యొక్క ఆలోచన శక్తి మరియు వాళ్ళు స్వతహాగా చేసే తత్వం అనేది అండ్ దాంతోపాటు అబ్జర్వేషన్ మరియు క్లాసిఫికేషన్ అనేవి వాళ్ళకి తెలుస్తాయి. ఎన్సీఎఫ్లో ఆప్షన్ బి అనేది కూడా పొందుపరచబడింది అండ్ ఇది కూడా రైట్. ఈ టూ ఎన్సీఎఫ్లో ఉంటాయి. అండ్ సి, టు ట్రైన్ చిల్డ్రన్ టు లొకేట్ అండ్ కాంప్రిహెండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద న్యాచురల్, సోషల్ అండ్ కల్చరల్ ఎన్విరాన్మెంట్. మనం పిల్లలకి ఈవీఎస్ అనేది న్యాచురల్ ఎన్విరాన్మెంట్ మరియు మనకి సోషల్ ఎన్విరాన్మెంట్, కల్చరల్ ఎన్విరాన్మెంట్తో సంబంధించింది కాబట్టి పిల్లలు అనేవారు త్వరగా తెలుసుకుంటారు అండ్ ప్రతి ఒక్కటిది న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో జరగాలి. ఆప్షన్ సి కూడా ఎన్సీఎఫ్లో పొందుపరచబడింది. అండ్ ఆప్షన్ డి, టు డెవలప్ ప్రిసైజ్ క్వాంటిటేటివ్ స్కిల్స్ అమాంగ్ చిల్డ్రన్ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇక్కడ ఓన్లీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ద్వారా పిల్లల యొక్క స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు అన్నారు. కానీ ఎన్సీఎఫ్లో ఇది ఆబ్జెక్టివ్ పొందుపరచబడలేదు. ఆప్షన్ ఏ, బి, సి అనేవి ఎన్సీఎఫ్ 2005కి సంబంధించింది అండ్ ఆప్షన్ డి అనేది సంబంధించింది కాదు. ఆప్షన్ డి అనేది ఆబ్జెక్టివ్స్లో లేదు. సో నాట్ బి ద ఆబ్జెక్టివ్ అన్నారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి వచ్చేసరికి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఈవీఎస్ థీమ్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాపిక్స్ ద సిలబస్ వై. టాపిక్స్ కాకుండా థీమ్స్ అనేది ఈ ఈవీఎస్ సిలబస్లో పొందుపరిచారు, ఎందుకు అని అడిగారు. ఆప్షన్ ఏ, థీమ్ బేస్డ్ ఈవీఎస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఈజీ యాజ్ కంపేర్డ్ టు ద టాపిక్స్. ఆప్షన్ బి, ఫర్ రెడ్యూసింగ్ చాప్టర్స్ ఇన్ ఈవీఎస్, టు ఎన్హాన్స్ ద ఎన్విరాన్మెంటల్ కాంప్రిహెన్షన్స్ ఆఫ్ లెర్నర్స్. ఆప్షన్ డి, ఫర్ డెవలపింగ్ కనెక్టెడ్ అండ్ ఇంటర్-రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ ద లెర్నర్స్ లోకల్ ఎన్విరాన్మెంట్. సో మనకి ఓన్లీ థీమ్స్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, ఫుడ్, వాటర్, షెల్టర్, ట్రావెల్ అండ్ థింగ్స్ వీ మేక్ అండ్ డూ. మనకి ఓవరాల్గా 6 థీమ్స్ అనేవి ఉన్నాయి. టాపిక్స్ వైజ్ కాకుండా థీమ్స్ వైజ్ అనేది ఎందుకు డివైడ్ చేశారు ఈ సిలబస్ అని అడిగారు. ఎందుకంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఫర్ డెవలపింగ్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ ద లెర్నర్స్ లోకల్ ఎన్విరాన్మెంట్. 1 to 5th వరకు అనేది మనకి లోకల్ ఎన్విరాన్మెంట్ ద్వారా ఈ ఈవీఎస్ అనేది టీచ్ చేయాలి. దానివల్ల ఎన్విరాన్మెంట్తో సంబంధం అనేది ఏర్పరచుకుంటారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫుల్ ఫామ్ ఆఫ్ BALA? బాలా. ఆప్షన్ ఏ, బ్రెయిన్ ఎయిడెడ్ లెర్నింగ్ అసైన్మెంట్. ఆప్షన్ బి, బ్రెయిలీ ఎయిడెడ్ లెర్నింగ్ అసైన్మెంట్. ఆప్షన్ సి, బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. ఆప్షన్ డి, బ్రెయిలీ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఫుల్ ఫామ్స్ అనేవి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలా అంటే బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ యాన్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్. మనం ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఏ లాంగ్వేజ్ అనేది ఉంటుంది? ఆప్షన్ ఏ, షుడ్ బి టెక్నికల్ అండ్ ఫార్మల్. ఆప్షన్ బి, షుడ్ బి ఫార్మలైజ్డ్ విత్ ఎంఫసిస్ ఆన్ డెఫినేషన్స్. ఆప్షన్ సి, షుడ్ బి రిలేటెడ్ టు ఎవ్రీడే లాంగ్వేజ్ ఆఫ్ ద చైల్డ్. ఆప్షన్ డి, షుడ్ బి
షుడ్ బి డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ టు కాంప్రహెండ్. పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఈ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఉన్న లాంగ్వేజ్ అనేది ఉండాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. షుడ్ బి రిలేటెడ్ టు ఎవ్రీడే లాంగ్వేజ్ ఆఫ్ ద చైల్డ్. ప్రైమరీ లెవెల్కి వచ్చేసరికి పిల్లలు వాళ్ళ డే టు డే లైఫ్లో ఏ లాంగ్వేజ్ అనేది యూస్ చేస్తారో ఆ లాంగ్వేజ్ ఈ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఉండాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఫాలోడ్ ఇన్ ఈవీఎస్. ఈవీఎస్కి వచ్చేసరికి లెర్నింగ్ ప్రిన్సిపల్ ఏది? ఆప్షన్ సి నోన్ టు అన్నోన్. ఎందుకంటే మనకి తెలిసిన చిన్న చిన్న విషయాల నుంచి మనం తెలియని విషయాల వరకు ఈ ఈవీఎస్లో అనలైసిస్ చేయొచ్చు. ప్రైమరీ లెవెల్లో టీచ్ చేసేటప్పుడు ఈవీఎస్ అనేది తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వరకు తీసుకెళ్ళాలి పిల్లల్ని. ఇంపార్టెంట్గా యాక్టివిటీస్ అనేవి చేయించాలి. దాని ద్వారా పిల్లలకి ఈ ఈవీఎస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో పిల్లలకి తెలిసిన దాని నుంచి తెలియని దాని వరకు ఈ ఈవీఎస్ టీచింగ్ అనేది జరపాలి. 6th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ గురించి క్వశ్చన్. నాట్ అన్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అంటే ఈ ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్ టీచింగ్ ప్రాసెస్లో ఆబ్జెక్టివ్ కానిది ఏది? ఆప్షన్ ఏ అవేర్నెస్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఆప్షన్ బి అండర్స్టాండింగ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ అబ్స్ట్రాక్షన్. ఆప్షన్ సి ఎబిలిటీ టు ఐడెంటిఫై వేరియస్ ఫ్లోరా అండ్ ఫౌనా. ఆప్షన్ డి డెవలప్మెంట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండర్స్టాండింగ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ అబ్స్ట్రాక్షన్. ఎందుకంటే ఈవీఎస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనకి అబ్జర్వేషన్ అండ్ యాక్టివిటీస్ ద్వారా అండర్స్టాండింగ్ అనేది జరగాలి. కానీ ఇక్కడ అబ్స్ట్రాక్షన్స్తో జరగకూడదు. అంటే తెలియని దాని నుంచి జరగకూడదు. తెలిసిన దాని నుంచి మనకి టీచింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఈవీఎస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి సంబంధించి ఈ ఆప్షన్ బి అనేది కాదు. ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది కానిదే అడిగారు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ బై మిస్టేక్ సి మీద టిక్ అయింది. సారీ, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ ఎ టీచర్ యూజింగ్ ద ఎయిడ్ ఆఫ్ డిస్కషన్ ఫర్ టీచింగ్ ఎ పర్టికులర్ టాపిక్ ఇన్ యాన్ ఈవీఎస్ క్లాస్. ఒక ఈవీఎస్ క్లాస్లో డిస్కషన్ అనే ఎయిడ్ టీచర్ ఎందుకు యూజ్ చేస్తారు? ఆప్షన్ ఏ ఎనేబులింగ్ స్టూడెంట్స్ టు ప్రూవ్ దేర్ పాయింట్ కరెక్ట్ ఇన్ ఎనీ సెన్స్. ఆప్షన్ బి ప్రొవైడింగ్ ఏ ప్లాట్ఫామ్ టు స్టూడెంట్స్ టు హైలైట్ ఈచ్ అదర్స్ షార్ట్ కమింగ్స్. ఆప్షన్ సి కంప్లీటింగ్ ద టాపిక్ ఇన్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆప్షన్ డి స్టిమ్యులేటింగ్ క్రిటికల్ థింకింగ్ ఇన్ స్టూడెంట్స్. ఆప్షన్ ఏ వచ్చేసరికి ఏమన్నారు, ఓన్లీ వాళ్ళ యొక్క సెన్స్ ద్వారా వాళ్ళు చెప్పే పాయింట్ అనేది కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి. లేకపోతే ఆప్షన్ బి. అలాగే బి ప్రొవైడింగ్ ఏ ప్లాట్ఫామ్ టు స్టూడెంట్స్ హైలైట్ ఈచ్ అదర్స్ షార్ట్ కమింగ్స్. ఆప్షన్ బి అనేది కూడా కాదు. ఆప్షన్ సి కంప్లీటింగ్ ద టాపిక్ ఇన్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ టైం ఒక సర్టెన్ టైం పెట్టుకొని అందులోనే ఈ టాపిక్ అనేది క్లియర్ చేయాలి అని ఈ డిస్కషన్ అనేది యూస్ చేస్తారు అన్నారు. కాదు. ఆప్షన్ డి స్టిమ్యులేటింగ్ క్రిటికల్ థింకింగ్ ఇన్ స్టూడెంట్స్. ఈ డిస్కషన్ ద్వారా పిల్లల్లో ఒక క్రిటికల్ థింకింగ్ అంటే డిఫరెంట్గా ఆలోచించే తత్వం అనేది పిల్లల్లో పెరుగుతుంది. సో ఈ డిస్కషన్ ఎయిడ్ అనేది మెయిన్ మోటివ్ ఫర్ ఎ టీచర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ అబౌట్ ద మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఈవీఎస్ ఈస్ నాట్ కరెక్ట్. ఈవీఎస్కి వచ్చేసరికి ఈవీఎస్ యొక్క మీనింగ్ మరియు ఈవీఎస్ స్వభావం అండ్ ఈవీఎస్ యొక్క నేచర్లో ఈ 3 ఫార్మ్స్లో ఈవీఎస్కి సంబంధించింది కానిది ఏది? ఆప్షన్ ఏ ఇట్ అడాప్ట్స్ చైల్డ్ సెంటర్డ్ టీచింగ్ స్ట్రాటజీస్. ఆప్షన్ బి ఇట్ అడాప్ట్స్ సైంటిఫిక్ మెథడ్స్ టు హెల్ప్ ఏ చైల్డ్ టు attain understanding of facts. Option C it focuses exclusively on the understanding of related processes. Option D it is a dynamic in nature. ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ చైల్డ్ సెంటర్డ్ టీచింగ్ ఈవీఎస్ రైట్ ఆప్షన్. ఆప్షన్ బి సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా పిల్లల్ని అండర్స్టాండింగ్ ఈవీఎస్ యొక్క ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు, అది కూడా రైటే. ఆప్షన్ సి ఇట్ ఫోకసెస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ రిలేటెడ్ ప్రాసెస్. ఆప్షన్ సి అనేది కాదు. ఎందుకంటే మనకి ఈవీఎస్ అనేది ఓన్లీ ప్రాసెసే కాదు, ఒక ప్రోడక్ట్. అది ప్రతి ఒక్క దాని గురించి ఓన్లీ క్వశ్చన్స్
క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా దాని యొక్క సొల్యూషన్స్ని కూడా వెతికి తీస్తుంది ఈ ఈవీఎస్ అనేది. సో ఈ ఆప్షన్ సి అనేది ఈ 3 మీనింగ్, ఫామ్ అండ్ నేచర్కి సంబంధించి ఈ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి ద ఫాలోయింగ్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ మస్ట్ బి అడ్రెస్డ్ బై ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ అన్ ఈవీఎస్ క్లాస్ రూమ్ ఎక్సెప్ట్. ఏది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో చెందదు? ఆప్షన్ ఏ ప్రాపర్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ త్రూ అన్ ఏజ్ అప్రోప్రియేట్ కరికులం. టీచర్కి సంబంధించి ఈ కరికులం అనేది ఉంటుంది. అవేర్నెస్ ఆఫ్ డైలీ లైఫ్ యూజెస్ ఆఫ్ టీచింగ్ స్టడీడ్ ఇన్ కరికులం. అండ్ డైలీ లైఫ్లో యూజ్ చేసే థింగ్స్ కూడా కరికులంలో యాడ్ చేసి ఉండాలి. ఆప్షన్ సి ఆపర్చునిటీ ఫర్ అన్ఆర్గనైజ్డ్ అండ్ ఫ్రీ ప్లే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్. అలాగే ఆప్షన్ డి చూద్దాం. స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ త్రూ ఎలిమినేషన్ ఆఫ్ రిగోరస్ ఎవల్యూషన్ ప్రాసెస్. ఈ ఆప్షన్ ఏ, బి, డి అనేవి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కానీ ఆప్షన్ సి అనేది ఈ ఈవీఎస్ క్లాస్ రూమ్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పొందుపరచబడిన ఏ, బి అండ్ డి. సి అనేది సపరేట్. సో ఇక్కడ ఎక్సెప్ట్ అన్నారు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆపర్చునిటీ ఫర్ అన్ఆర్గనైజ్డ్ అండ్ ఫ్రీ ప్లే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఈస్ ఎక్సెప్ట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చిల్డ్రన్ కెన్ బి ఎఫెక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ఈవీఎస్ లెర్నింగ్ త్రూ. పిల్లలు అనేవారు ఈవీఎస్ క్లాస్ రూమ్లో ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు చూపిస్తారు? ఆప్షన్ ఏ నేరేటివ్స్, ఆప్షన్ బి స్టోరీస్, ఆప్షన్ సి ఎఫెక్టివ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ బై ద టీచర్, ఆప్షన్ డి ఎఫెక్టివ్ డెమోన్స్ట్రేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ బై ద టీచర్. మెయిన్గా ఒక పిల్లవానికి మోటివేట్ చేయాలంటే క్లాస్ రూమ్ అనేది మనం చెప్పే సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్ట్గా వినాలంటే మోటివేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ మోటివేషన్ అనేది పిల్లల్లో ఎలా కలిగిద్దంటే నేరేటివ్స్ అండ్ స్టోరీస్ చెప్పడం ద్వారా ఈ పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ సిలో, డిలో ఎక్స్ప్లెనేషన్ అనేది యూజ్ చేశారు. అసలు ప్రైమరీ లెవెల్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ అనేది జరగదు. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండకూడదు. సో ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఆప్షన్ బి అనేవి పిల్లలకి ఎఫెక్టివ్గా ఉండేవి. సెంటెన్స్ ఏ అండ్ బి అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూద్దాం. ఆప్షన్ ఏ ఏసిడి, ఆప్షన్ బి ఏ అండ్ బి. ఆప్షన్ బిలో ఏ అండ్ బి ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నేరేటివ్స్ అండ్ స్టోరీస్ ద్వారా పిల్లల్ని ఈవీఎస్ లెర్నింగ్లో ఎఫెక్టివ్గా చేయొచ్చు. అంటే యాక్టివ్ పార్టిసిపేట్ ఇన్ క్లాస్ అనేది పిల్లల్లో చేయొచ్చు మనం ఈ స్టోరీస్ చెప్పడం వల్ల. 10 క్వశ్చన్స్ ఎన్సీఎఫ్కి సంబంధించిన ఒక క్వశ్చన్తో పాటు మిగతా ఈవీఎస్ పెడగాగికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి తెలుసుకున్నాం. సో కంపల్సరీగా మీరు ఈ 10 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా ఒకసారి అయితే చూడండి. మా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ గురించి కావాలంటే ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి. ఆ టాపిక్ గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.